శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము 5వ శ్లోకం. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్షమపీహ లోకే హత్వార్థకామాంసు గురూణిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రతిగ్ధాన్. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, గురువులైన మహాత్ముల జీవితంలో పనముగా పెట్టి జీవించుట కన్నను భిక్షమెత్తి జీవించుట ఈ జగమును ఉత్తమమైనది అని చెప్పేసి అర్జునుడు చెప్తున్నాడు. గురువులను చంపడానికి ఇష్టపడడం లేదనమాట. దానికంటే భిక్షమెత్తుకొని జీవించడం ఉత్తమం అని చెప్తాడు. ప్రాపంచిక లాభములు కోరుచున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని వధించిన సోమేమో అనుభవించు సమస్తమును రక్త పంకిలం అవుతుంది కదా అని చెప్పేసి అడుగుతున్నాడు కృష్ణుణ్ణి అర్జునుడు. గురువు హేయమైన కార్యము చేయుచు తన విచక్షణను కోల్పోయినప్పుడు త్యజింపదగిన వాడని చెప్పేసి శాస్త్ర నియమాలు తెలుపుతున్నవి. గురువు అంటే పర్లేదు, ఆయన హేయమైన కార్యం చేస్తున్నప్పుడు ఆయన త్యజించవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తుందని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. దుర్యోధనుడు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం కారణంగా భీష్మద్రోణులిరువురును అతనికి పక్షమును వహించి ఉన్నారు. కానీ కేవలం ఆర్థిక కారణములచే అట్టి స్థానము స్వీకరించుట వారికి తగినట్లు లేదు. వారు పెద్దవారు, అన్ని తెలిసినవారు, శాస్త్రం తెలిసినవారు. కానీ దుర్యోధనుడు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాలకు తర్వాత ఆయన దగ్గర ఉన్నందువలన అట్టి స్థానం స్వీకరించడము వాళ్ళ హోదాకి పెద్దతనానికి తగినట్లు లేదు అని చెప్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లో వారు గురువులుగా తమ గౌరవం కోల్పోయిరి. అందువలన వారు పెద్దలుగానే నిలిచి ఉందని అర్జునుడు భావించుతున్నాడు. కనుకనే వారిని సంహరించిన పిదప భౌతిక లాభం అనుభవించుట అనగా రక్త పంకిలమైనటువంటి వాటిని అనుభవించుట ఏ భావము అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడిని సంశయాన్ని తీర్చమంటున్నాడు. ఎట్లా ఏం చేయాలి నేను ఇప్పుడు? గురువుల్ని తాతల్ని చంపాలనా యుద్ధం చేసి అని చెప్పి అడుగుతున్నాడు. దానికి రాబో శ్లోకాల్లో పరమాత్మ సమాధానం చెప్తాడు.